వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేమైతే ఇప్పుడే అన్నం తిన్నాం ఫ్రెండ్స్. పాప హోంవర్క్ రాసుకోకుండా నువ్వేం చేసినావు? మరి గిల్ల వాళ్ళు రాసేది దాడి రాత్రి నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు రాయలేవు? చూడండి ఫ్రెండ్స్, పాపనైతే హోంవర్క్ ఇంకో ఇక్కడ కూడా ఉందని చెప్తుంది. హోంవర్క్ అయితే వాళ్ళ డాడీకి ఇస్తుంది రాయమని చెప్పి. నువ్వు రాసుకోవాలి పాప అడగగానే హోంవర్క్ అయితే రాస్తుండు వాళ్ళ డాడీ. చూడండి ఫ్రెండ్స్, నువ్వెందుకు రాస్తున్నావు హోంవర్క్? మరి గంట రాసిస్తావా? చూడండి ఫ్రెండ్స్, ఆడపిల్ల అయితే గట్టుంటుంది, చాలా ప్రేమ. కూతురు అంటే కూతురికి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు తండ్రి అనేవాడు. పాపకట చేతులు నొస్తాయట, అందుకని చెప్పి హోంవర్క్ అయితే రాస్తున్నాడు. అదే మా బాబుకి అయితే ఒక్కసారి కూడా రాసియాడు ఫ్రెండ్స్, రాసియాడు. వాడికి నేను కూడా రాసియా, వాడే రాసుకుంటాడు. హోంవర్క్ అయితే వాడే చేసుకుంటాడు. పాప గురించి అయితే కొంచెం బాగా కేరింగ్, ఎందుకంటే ఆమెకు మాటలు రావు కదా, అందుకని చెప్పి పాప కోసం అయితే కేరింగ్ తీసుకొని నేను లేకపోతే తాను ఒకరు కాకపోతే ఒకరం హోంవర్క్ అయితే రాసిస్తాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా రాసిస్తారు మీ పిల్లలకి? అంటే మనం రాసిస్తే చదువు రాదు, వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అట్లా అంటారు కావచ్చు. కాకపోతే మనం ఊకే రాసాం కదా, ఎప్పుడన్నా ఒక్కసారి పాప చేతులు గుంజుతున్నాయి అని అంటే మాత్రం రాసిస్తాం ఫ్రెండ్స్. రోజైతే ఆమెనే రాసుకుంటుంది. ఆమెకి ఎప్పుడన్నా చేతులు గుంజి ఇబ్బంది అనిపించినప్పుడే మాకు ఇస్తుంది, మేము అర్థం చేసుకొని రాసిస్తాం ఫ్రెండ్స్. అయిపోయిందా మరి? అయిపోయినట్టే మంచిగా రాస్తున్నావు. చెప్పు ఫ్రెండ్స్. ఇంకొక బుక్ ఇచ్చింది చూడండి. నువ్వు రాసుకో. చూడండి, మా డాడీ రాసిందని చూపెడుతుంది. అట్లా ఉంటుంది తండ్రి కూతుర్ల ప్రేమనైతే. నాకైతే అస్సలకే ఓరబులేదు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని చూస్తేనైతే. ఎట్లా రాసిస్తున్నావు హోంవర్క్ అయితే పాపకు? చూడండి, ఆమె నన్ను మంచిగా కూర్చున్నది. నాకేమైనా చిన్న పని చేయమంటే మాత్రం అస్సలు చేయడు ఫ్రెండ్స్, కానీ పాపకైతే ఏమైనా చెప్తే అట్లనే చేస్తాడు. నాకు చాలా గుళ్ళుకుంటున్నా వీళ్ళిద్దరిని చూస్తేనైతే. చూడండి, ఈ వీడియోనైతే స్కూల్ మేడంల దాకా వెళ్ళచ్చు. కానీ ఎప్పుడైనా మేము రాసే మేడం మీ చెప్తున్నా మా రిక్వెస్ట్, ఎప్పుడైనా పాపకి కొంచెము చేతులు గుంజినప్పుడు మాట్లాడగలరు కదా, అందుకని సైకిల్ చేస్తే ఇట్లా నొప్పి లేస్తా అని చెప్తుంది, చేతులు ఉంటాయని చెప్తే మాత్రం ఎప్పుడన్నా రాసిస్తాం మేడం. పాపనైతే ఏమనకండి వీడియో చూసి, ఓకేనా? మా బాబాయ్ అయితే అల్లరి చేస్తుండు వీడియోలో. తిన్నవారా బిట్టు? నువ్వు అయిపోయిందా వరకు? మరి నువ్వు తిన్నావా? ఏం కూర? కందిపప్పు. తిన్నాక హోంవర్క్ రాపిస్తుందా? ఎంతసేపు అయితే హోంవర్క్ రాశారు? 2 minutes. మంచిగా కాగు, హోంవర్క్ చేస్తుంది కదా అలా బిడ్డకు. నాకైతే ఒక పని చెప్తే కానీ ఆమెకైతే హోంవర్క్ రాసిస్తున్నావా మంచిగా? ఇంకా నేను పని చెప్తే వేయవు, ఆమెకైనా హోంవర్క్ రాసిస్తున్నావు కదా. చూసారు ఫ్రెండ్స్, తండ్రి కూతుర్ల బాండింగ్ ఎట్లుంటుందో. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఇదే. చూడండి, ఇప్పటి ఎన్ని రాసిండు? 2 కంప్లీట్ అయినాయి కదా. ఇంకొకటి మేడం చూస్తే నిన్నే తిడుతుంది. మరి నువ్వు రాసిస్తున్నావు కదా, అద్దు నువ్వు రాసిస్తే అవసరం లేదు, అలా డాడీ రాసిస్తాడు. అలా మేడం చూస్తే నేను తిట్టదా?
నేను చెప్తావు మేడంకు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చెప్తుందో. పాపం మమ్మీకి మాట్లాడరాదు కదా. అలా డాడీ రాసినవి చూపెట్టండి ఫ్రెండ్స్. చూడండి అలా డాడీ రాసినవి చూపెడుతుంది. మాటలు వస్తే నీ చెప్పును, ఇక్కడ హోంవర్క్ ఉంది కదా హోంవర్క్ ఉందని చెప్పి మాటలు రాక మీకు ఇక కొంచెం గౌరవం ఎక్కువనే చేస్తాం ఆమెను. ఇంకా బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆమె చూస్తానైతే. నాకైతే ఎప్పుడో ఇట్లా అనిపిస్తుంది కానీ నవ్వుకుంటాను కానీ ఆమె జీవితం ఎట్లా ఆమె గురించి చాలా టెన్షన్ నాకు. ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఈమెకు కొంచెం అప్డేట్ ఇవ్వండి. స్కూల్ కోసం ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. ఈ స్కూల్లో జాయిన్ చేసినాం కానీ కొంచెం అంత ఇంప్రూవ్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. అంటే ఇట్లాంటి పాపకి ఇంప్రూవ్ అనేది లేదా, లేకపోతే మా పాపదా, లేకపోతే ఇంప్రూవ్ అయితే వస్తలేదు. ఇక స్కూల్ని అయితే మేము తప్పు పట్టలేము, ఎందుకంటే మా పాపలో లోపం ఉంది కాబట్టి స్కూల్ని అయితే ఏమన్నా దంచుకోలేము. కానీ మీకు ఏమన్నా స్కూల్ కోసం కొంచెం ఏమన్నా బెస్ట్ స్కూల్ ఉంటే మాత్రం మా పాపకి మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్కూల్ కోసం అయితే ఆలోచిస్తున్నాం, మంచి స్కూల్లో జాయిన్ చేద్దామని. ఇది కూడా మంచి స్కూలే, కాకపోతే పాపకి ఇంప్రూవ్ అనేది అసలే. కొంతమంది ఈమె సైన్ లాంగ్వేజ్ కదా, సైన్ లాంగ్వేజ్ స్కూల్ వేయండి తొందరగా ఇంప్రూవ్ అవుతుందని చెప్తారు. కానీ సైన్ లాంగ్వేజ్ స్కూల్ వేస్తే మాటలు అనేటివి మొత్తానికి ఇట్లా మాటలు అంటే ఇప్పుడు అట్లా కీకలు ఇట్లా పెడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ కీకలు కూడా రావని చెప్తారు. అట్లా భయం చెప్పేసరికి అయితే భయమై ఆ స్కూల్లో వేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు 3 months ఇట్లా స్కూల్కి వెళ్ళని, ఇప్పుడు అయిపోయినాక స్కూల్స్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ స్కూల్ వేరే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ఏ స్కూల్ బెస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు ఏం తోస్తలేదు పాప కోసం ఆలోచించడం. అంటే నేనైతే ఇదే స్కూల్ అంటే ఇట్లా వేరే సిరిసిల్లలో వేరే స్కూల్లోనైతే జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. సిరిసిల్ల అయినా సరే ఇప్పుడు మా సైడ్ ఉన్నది స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ప్రైమరీ సైన్ లాంగ్వేజ్ స్కూల్లోనైతే వద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక మళ్ళీ పాప మొత్తానికి ఇట్లా కీకలు ఇట్లా అరవడం కానీ ఏం లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా. మొత్తం మూగ భాషలకు ఇట్లా ఇట్లా మాట కీకలు అనేవి రావంట, అందుకని చెప్పి భయం అవుతుంది. చూద్దాం ఏ స్కూల్ అయితే. మీరైతే కామెంట్ చేయండి ఏ స్కూల్ అయినా కానీ మీకు చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా? అయిపోయిందా మాకు? రాసుకుంటున్నావా? చూసారా ఫ్రెండ్స్, మొత్తం హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాక ఒక బుక్ మాత్రం వాళ్ళ డాడీ తోటి నచ్చకనైతే పాపని మళ్ళీ హోంవర్క్ చేసుకుంటానైతే కూర్చుంది. రాసుకుంటారా? నీకు కోడిపిల్లలేవురా? మా అబ్బాయి అయితే కోడిపిల్లలు తీసుకున్నాడు ఫ్రెండ్స్. చూద్దాం మా కోడిపిల్లలు ఎట్లున్నాయి అనేది. లైట్ వేస్తే ఇద్దాం, కనబడుతుంది. చూపించు కోడిపిల్లలు, చూపించు. ఎప్పుడు తీసుకున్నావు అవి? అన్నాడు చూపించు. చూడండి ఫ్రెండ్స్, అవి ఇక్కడైతే ఎట్లా కమ్మిండో. ఆగు చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో, కలర్ కలర్గా. నిన్న పెట్టు మళ్ళీ బయటకు వస్తాయి. పెట్టు మళ్ళీ ఎప్పుడు ఇచ్చి పెట్టావు? పొద్దున్న కలర్స్ లడ్డుగా ఉన్నాయి కదా. మొన్న అమ్మ వచ్చినాయి తీసుకున్నాడు. అవి ఉంటాయో ఏమైతే తెలియదు, చూద్దాం. కాపాడాలి. కానీ పొద్దున అందరము ఎక్కడదాం అక్కడ నేను పనికి వాళ్ళు స్కూల్కి వెళ్ళేసరికి అయితే ఎవరైతే ఇంటికాడ ఉండలేరు కదా, అవి ఇట్లా చూడడానికి అయితే ఇబ్బంది ఉన్నది. చూద్దాం, పెద్ద పెరిగితే మంచిదే. ఓకేనా ఫ్రెండ్స్? మా పాపనైతే హోంవర్క్ రాసుకుంటున్నాను చూడండి.
అయిపోయింది హోంవర్క్ ఇక నేను కంప్లీట్ మొత్తం ఒకటి తెలుగు రాలేదు, తెలుగు అంటే అర్థం ఉంది, తెలుగు రాసుకుంటుంది. తెలుగు అక్కడ రాదు కదా, అందుకే తెలుగు రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇక డాడీ డాటర్ రిలేషన్ అయితే ఇట్లుంటుంది చూడండి. తండ్రి బిడ్డల ప్రేమ వాళ్ళది. ఇక ప్రతి ఆడపిల్లకి కష్టం వస్తే మాత్రం ముందుండేది మాత్రం తండ్రి కంటే, తల్లి కంటే ఎక్కువ తండ్రి కదా. ఇలా బాండింగ్ అయితే బాగుంటుంది మా సార్దును మా పాపకు. ఎందుకంటే ఇక చెప్పిన కదా పాపకు చూడండి ఇట్లా మాట్లాడుతుంది. పెన్సిల్ కావాలట, పెన్సిల్ కొనివ్వమంటారు కొంచెం. పెన్సిల్ కింద ఉందట, పెద్ద పెన్సిల్ కావాలట. నాకంటే ఎక్కువ గౌరవం చేస్తాడు అతన్ని. మా సారే గౌరవం చేస్తాడు, మా సారే అన్నిటికీ చూస్తాడు పాపను. అందుకని చెప్పి పాప ఎక్కువ నన్ను ఇష్టపడది, మా సార్ని వాళ్ళ డాడీని ఇష్టపడుతుంది. ఫ్రెండ్స్, ఇక ఎవరిదైనా ఒకటే, నాకుండే ప్రేమ నాకు ఉంటుంది, మనకుండే ప్రేమ మనకుంటే పిల్లల మీద. కానీ ఇక ఆ ఇంట్లోనైతే మా నలుగురిలో వాళ్ళే. మా అబ్బాయికి నేనంటే ఇష్టం, మా పాపకి ఇక ప్రతి ఒక్క ఆడపిల్లకి తండ్రి అంటేనే ఇష్టం కదా. బిడ్డకి ఏ లోటు రాకుండా చూసుకునే తల్లి కంటే ముందుగా తండ్రి ఉంటాడు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. చూసారా ఈ తండ్రి కూతుర్ల బాండింగ్ అయితే ఎట్లుంది? హోంవర్క్ రాసిను. ఈ బ్లాగ్ అయితే మీకోసం చూపెడదామని అయితే చూపెట్టిన. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎస్ అగ్రికల్చర్ బ్లాగ్స్. మీరు తిన్నారా? మీ ఏం కూరలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ గుడ్ నైట్, బాయ్. మా పాపకైతే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు మేఘనా. మేఘనా బాయ్. బాయ్ చెప్పు. సిన్సియర్గా రాసుకుంటుంది ఫ్రెండ్స్, రాసుకొని ఇవ్వండి. ఓకే మరి వీడియోకి అయితే లైక్ అయ్యండి ఫ్రెండ్స్. ఓకే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్, గుడ్ నైట్.